హలో బ్రదర్, ఈరోజు చాలా సంతోషం. షాద్నగర్ డివిజన్లో కామన్ హెల్త్ సెంటర్ ఉన్నప్పటికీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నప్పటికీ ఒక బస్తీ దవాఖానలో ఈ యొక్క దవాఖానలు ఏర్పాటు చేస్తే ఇక్కడున్న పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది. వాళ్ళకు ఒక సౌకర్యార్థము ఈ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పిన విధంగానే ఇక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి, అనుబంధంగా స్టాఫ్ నర్సుని ఏర్పాటు చేసి అందరినీ పరీక్షించడం జరుగుతుంది. ఓపీ ఇప్పుడు హెల్త్ సెంటర్లో ఏ విధంగా అయితే ఓపీ నిర్వహిస్తారో ఈ బస్తీ దవాఖానలో కూడా రోజు దాదాపు 9 నుంచి 4 గంటల వరకు ఈ యొక్క ఓపీ చూడడం జరుగుతుంది. మల్టీపర్పస్ టెస్టులు కూడా ఎక్కడ ఏ అవసరమైన టెస్టులు వృధా ఖర్చులు పెట్టకుండా ఫ్రీ, అందరికీ ఫ్రీ టెస్టులు, అంటే ఏ టెస్ట్ అని ఉండని ఫ్రీ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రజలు, ఈ యొక్క బస్తీ దవాఖాన పరిసరాల్లో ఉన్న ప్రజలందరూ, పేద ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృధా ఖర్చులు పెట్టకోకుండా ఒక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పేదోళ్ళకు అందుబాటులో ఈ బస్తీ దవాఖానలు తీసుకురావాలి, వారికి అందుబాటులో ఉంచాలి, సరి అయిన మెడిసిన్ కూడా వారికి అందజేయాలని చెప్పి ఈ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఈరోజు మరి ఇక్కడ కూడా ఈ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రాంత ప్రజలకందరూ కూడా చాలా సౌకర్యం. కాబట్టి మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలా రాష్ట్రంలో వైద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలోనే కూడా మన తాన కూడా ఇంకో 50 పడకల హాస్పిటల్ త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ యొక్క ప్రైవేటు దవాఖానలకు పోయి అనవసరమైన లూటీ జరుగుతూ ఉంది. ఈ టెస్టులు ఆ టెస్టులు అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు, పీడ్చుక తింటూ ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి దానికి గురికాకుండా ఈ యొక్క ప్రభుత్వం నిర్వహిస్తున్న, ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క సౌకర్యాలు, ఈ బస్తీ దవాఖానలు వాడుకుంటే ప్రజలకు కూడా బాగుంటుంది. దోపిడి గురి కాకుండా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు రంగారెడ్డి జిల్లాలో 5 డివిజన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి షాద్నగర్ డివిజన్. దీంట్లో మనకు బస్తీ దవాఖాన ఓపెనింగ్ జరగబోతుంది. ఎమ్మెల్యే గారు ఈరోజు టైం ఇచ్చారు మాకు. సో ఎమ్మెల్యే గారి కొరకు ఇప్పుడు మనము వెయిట్ చేస్తున్నాం. బస్తీ దవాఖాన ఓపెనింగ్ ఉంది. బస్తీ దవాఖాన ఏంటంటే మనకు దీంట్లో 3 ఉంటారు. ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అంటే మామూలుగా మనకు సర్వీసెస్ అన్నీ మండే టు సాటర్డే, సండే కూడా ఏంటంటే బస్తీ దవాఖాన సర్వీసెస్లో సాటర్డే హాలిడే ఉంటుంది. ఎందుకంటే సాటర్డే అందరూ అన్ని పిఎస్సీస్, యూపీఎస్సీస్ మనకు సండే లీవ్ ఉంటే బస్తీ దవాఖాన మాత్రం సండే వర్క్ చేస్తారు. మనం ఎవ్రీడే మార్నింగ్ 9 to 4 వరకు మన డాక్టర్ అవైలబుల్ ఉంటారు. సాటర్డే మాత్రం హాలిడే ఉంటుంది. సండే మాత్రం 9 to 12 అవైలబుల్ ఉంటారు. దీంట్లో మనం ప్రతి సోమవారం, మనం వారంలో ప్రతి సోమవారం ప్రెగ్నెన్సీ పేషెంట్లను చూస్తారు. మంగళవారం రోజు ఆరోగ్య మహిళా సర్వీసెస్ ఉంటాయి. లేడీస్కి 18 ఏళ్ళ నుండి 45 ఏళ్ళ వరకు ఆడవాళ్లకు, అమ్మాయిలకు అందరికీ కూడా అన్ని టెస్టులు చేయబడతాయి. బుధవారం ఇమ్యునేషన్ జరుగుతుంది. బేస్తవారం మనము మెటర్నల్ మార్బిడిటీ క్లినిక్ అంటారు. అంటే డెలివరీ అయిన వాళ్ళు 1 yearలో పోస్ట్ పార్టం వాళ్ళకు కూడా కుట్లు మంచిగా మాన్నాయా లేదా, నార్మల్ డెలివరీ అయితే చిన్న ఆపరేషన్ కుట్లు మాన్నాయా లేదా, పాలు మంచిగా సరిపోతున్నాయా పుట్టిన పాపకి, ఇంకేమైనా జ్వరం వస్తుందా, కడుపు నొప్పి వస్తుందా, మోషన్ ఫ్రీ ఉందా, అవన్నీ కూడా చూస్తాము. దాన్ని మెటర్నల్ మార్బిడిటీ క్లినిక్స్ అంటారు. సో ఎవ్రీ థర్స్డే ఈ సర్వీసెస్ ఇస్తాము. ఫ్రైడే రోజు మళ్ళీ యాంటీనేటల్ ఓపీ చూస్తాం. ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఓపీ చూసి అవసరమైన టెస్టులు కూడా టీఎంకు పంపిస్తాం, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కి. సాటర్డే రోజు ఇమ్యునైజేషన్ ఉంటుంది. మళ్ళీ ఇమ్యునైజేషన్ ఉంటుంది. సాటర్డే రోజు మేము ఏం చేస్తామంటే స్కూల్, నియర్ బై స్కూల్స్లో కూడా హెల్త్ క్యాంప్ పెడుతున్నాం ఎవ్రీ సాటర్డే. అలాగే అక్కడ ఉన్న కుర్చీలు తీపిచ్చేసారు. ఆ కుర్చీలు తీసేయండి. అడిగి
ఇప్పుడే ముట్టియారా? ఫార్మసీ ఉంటుంది, స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. మెడిసిన్స్ ఇస్తారు, బ్లడ్ శాంపుల్స్ తీసి తెలంగాణ డయాగ్నోస్టిక్ అప్ కూడా పంపిస్తారు. మెడికల్ ఆఫీసర్ మెడికల్ స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక ఆఫీసర్ సపోర్ట్ స్టాఫ్. మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. సర్వీస్ అంతే సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఇక్కడ MBBS. ఒక్క నిమిషం. రైట్. కొంతమంది ఇటు సైడ్ రండి, అందరు కనిపించండి. రమేష్ నేను కూడా దిగాలి కదా. అపో రమేష్ పో. రమేష్ పో. విద్యా వైద్య రెండు మంది ఉంటాడు. సార్ ఉంటారని మేడం, మీరు రండి. సెట్ చేయండి. ఫోన్ ఇచ్చి పెట్టండి. ఏం కాదు బాబర్ ఏమన్నా దామోదర్ మాకు ఈ బిల్డింగ్ ఇచ్చి మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పాత్ర ఏం లేదు.